స్టార్ట్ చేసుకుందాం మేడం. రికార్డింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసుకుందాం అమ్మా. ఓకే. ముందుగా మనందరి గురువైన సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణలత అమ్మకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ఎంతో అద్భుతంగా సాగుతున్న సతీ సమేత సప్తఋషుల ధ్యానంలో ఈరోజు మనకు ధ్యానాన్ని చేయించడానికి వచ్చిన నిర్మలా మేడం గారు. వెల్కమ్ నిర్మలా మేడం. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే మేడం. నాకు అవకాశం ఇచ్చినందు అటువంటి శైలేష్ రెడ్డి గారికి, ఈ సతీ సమేత సప్తఋషుల ధ్యానానికి ధ్యాన సభ్యులు అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు తెలుపుతూ మనం దీపంతో ధ్యానం మొదలు పెడదామా? ఓకే మేడం. అందరూ దీపాలు వెలిగించుకోండి అమ్మా. అందరు వెలిగించారమ్మా? మొదలు పెడదామా? ఓకే మేడం. అందరూ పొజిషన్స్ తీసుకొని కింద కూర్చున్న వాళ్ళైతే స్థిర సుఖాసనంలో కూర్చోండి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి, చేతులు రెండు లాక్ చేసుకోండి, కళ్ళు మూసుకోండి. దైవ ప్రార్థన. సర్వశక్తి దైవమది, దేనిని విడువక ఉన్నదది, చెబితే మాత్రం నమ్మొద్దు, నీ యోచనతో గ్రహించు. శక్తితో తనువును నడుపునది, జీవుల జీవిత జ్ఞానమది. పండిత పామర కర్మఫలం పొందే కష్ట సుఖమతడే, ఆయన నడతే అణుశక్తి, అణవుల కలయిక అది నీవు. తనలో నీవు, నీలోనతడు, ఇరువురిలోనంతరమేది. అతనిని మరచిన అల్పుడవు, అతనిని ఎరిగిన మహాత్ముడవు. అతడే నీవని ఎరిగినచో, పూర్ణము జ్ఞానము ముక్తియదే. ముందు ప్రాణాయామం చేద్దాం. ఎడం చెయ్యి చిన్ముద్రలో పెట్టుకుని, కుడి చెయ్యి బొటన వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు కుడిముక్కు మీద, ఉంగరపు వేలు ఎడం ముక్కు మీద పెట్టి, ఎడం ముక్కుతో గాలి పీలుస్తూ కుడిముక్కులో వదులుతూ, కుడిముక్కులో గాలి పీలుస్తూ ఎడం ముక్కులో వదలండి. ముందు ఎడం ముక్కులో గాలి బయటకు వదిలేసేయండి. ఇట్లా అన్నా చేయొచ్చు. లేదంటే ఎడం ముక్కులో గాలి పీలుస్తూ ఓం అంటూ
మనసులో చెప్పుకోండి. ఓం అంటూ కుడి ముక్కులో గాలి వదిలేసేయండి. నమఃశివాయ అంటూ మళ్ళీ కుడి ముక్కులోనే గాలి పీలుస్తూ ఓం, ఎడమ ముక్కులో వదులుతూ నమఃశివాయ అని చెప్పి మనసులో అనుకుంటా చేయండి. నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ నమఃశివాయ ఓం 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 నమఃశివాయ. ఎడమ ముక్కులో గాలి బయటకు వదిలేసి 2 చేతులు లాక్ చేసుకోండి. ఇప్పుడు మనం పీలుస్తున్న గాలి మూలాధారం నుండి ఆజ్ఞా చక్రం వరకు, వెన్ను ద్వారా ఆజ్ఞా చక్రం వరకు తీసిరండి. ఆజ్ఞలో పీల్చి మూలాధారంలో వదలండి. వెన్ను శుద్ధి. మూలాధారం నుండి ఆజ్ఞా చక్రం, ఆజ్ఞ నుండి మూలాధారం, మూలాధారంలో గాలి పీల్చి ఆజ్ఞలు, నెమ్మదిగా ప్రతి వెన్ను పూసను తాకుతూ ఆ లోపల ఉన్నటువంటి సరికాని శక్తుల్ని బయటికి వెళ్తున్నట్టుగా భావిస్తూ వెన్ను శుద్ధమవుతున్నట్టుగా ఆజ్ఞా చక్రానికి, ఆజ్ఞాటు మూలాధారం, మూలాధారం నుండి ఆజ్ఞ, మూలాధారం నుండి ఆజ్ఞలో దృష్టి నిలపండి. దృష్టి నిలిపి మీ మనోనేత్రంతో అంతా గమనించండి. మనం కూర్చున్న ఈ ప్రదేశం అంతా దివ్యశక్తితో నిండి ఉన్నది. మనం కూర్చున్న ఈ ప్రదేశము పరిసరాలు దివ్యశక్తితో నిండి ఉన్నవి.
మనం కూర్చున్న ఈ ప్రదేశము పరిసరాలు దివ్యశక్తితో నిండి ఉన్నవి. మన మనసులో ప్రాణంలో శరీరంలో దివ్యశక్తి అలలు అలలుగా ప్రసరిస్తూ ఉన్నది. దానిని గ్రహించగలుగుతున్నాము. మనసులో ప్రాణంలో శరీరంలో దివ్యశక్తి అలలు అలలుగా ప్రసరిస్తూ ఉన్నది. దానిని మనము గ్రహించగలుగుతున్నాము. మనసులో ప్రాణంలో శరీరంలో దివ్యశక్తి అలలు అలలుగా ప్రసరిస్తూ ఉంది. దానిని గమనించగలుగుతున్నాము. అమ్మకు నమస్కారం, నాన్నకు నమస్కారం. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరిని కళ్ళ ముందు తీసుకుని వచ్చి నమస్కారం చేయండి వాళ్ళిద్దరికీను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నా ఇల్లం బంధున నిలిచి జృంభణముగా నొత్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని కులాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. గురువుకు మీ ఇష్ట గురువు ఎవరైతే ఉంటారో వారిని కళ్ళ ముందు తీసుకుని వచ్చి వారికి కూడా నమస్కారం చేయండి. ఆ గురువు వేదాద్రి మహర్షి, పత్రిజీ, ఇంకా ఎంతో మంది సిద్ధ పురుషులు దాసీనులు అయి ఉన్నారు. వారందరికీ కూడా వారి యొక్క శక్తిని, ధ్యానాన్ని, జ్ఞానాన్ని, శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీస్సులను పొందుతున్నాము. అందరూ కూడా ఇక్కడ ఆసీనులు అయి ఉన్నారు. వారందరికీ నమస్కరిస్తూ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. కొంచెంసేపు ఆజ్ఞలో ధ్యానం చేద్దాం మనం. శ్వాసను గమనిస్తూ ఆజ్ఞలో ధ్యానం చేయండి. మన లోపలికి వెళ్తున్న గాలి, బయటకు వస్తున్న గాలిని గమనించండి. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ కరుణతో, దయతో
ఈ ముందున్నటువంటి దీపం యొక్క శిఖను చూడండి. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ, కళ్ళు ఆర్పకుండా నెమ్మదిగా దయతో, ప్రేమతో, కరుణతో చూడండి ఆ దీపశిఖని. రెండు చేతులతో మీ కళ్ళు మూసుకుని ఆ దీపం యొక్క కాంతి మీ ఆజ్ఞ ద్వారా మీ శరీరం అంతా కూడా విశ్వశక్తితో కలిసి శరీరంలో ప్రతి అణువులో ప్రసరిస్తున్నట్టుగా గమనించండి. మళ్ళీ నెమ్మదిగా చేతులు కళ్ళ మీద నుంచి తీసి దీపకాంతిని చూడండి. ఆ కాంతి కిరణాలు మీ ఆజ్ఞలోకి ప్రసరిస్తూ ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. మన లోపలికి ఆ కిరణాలు వస్తున్నట్టు విశ్వశక్తితో కలిసి దీపకిరణాలు మన శరీరంలో ఆజ్ఞలో ప్రవేశిస్తున్నాయి. వాటిని గమనిస్తున్నారు మీరు.
రెండు చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. మళ్ళీ ఆ దీపం నుండి గ్రహించినటువంటి కాంతిని మీ ఆజ్ఞలో ప్రసరిస్తూ ఉన్నట్టుగా రెండు మమేకమవుతున్నాయి. మన ఆజ్ఞలో ఉన్నటువంటి ఆ కాంతి, ఇది ఈ దీపకాంతి రెండు మమేకమై విశ్వశక్తిని అపారంగా తీసుకుంటున్నాయి. అపారమైన విశ్వశక్తి మన శరీరంలో ప్రసరిస్తూ ఉంది. మళ్ళీ నెమ్మదిగా చేతులు తీయండి. చేతులు తీసి దీపశిఖను చూడండి. కరుణతో, దయతో చక్కగా చూడండి, ప్రేమతో. మళ్ళీ మీ రెండు చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి.
చేతులు రెండు తీసి అదే ధ్యాన స్థితిలో ఆజ్ఞలోనే నిలవండి, ఆజ్ఞలోనే ఉండండి, ఆజ్ఞలో ధ్యానం చేస్తూ ఉండండి. సంకల్పం. దైవశక్తి కరుణ వల్ల దీర్ఘాయుషు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, మంచి జ్ఞానము కలిగి జీవించదముగాక. దైవశక్తి కరుణ వల్ల దీర్ఘాయువు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, మంచి జ్ఞానము కలిగి జీవించదముగాక. దైవశక్తి కరుణ వల్ల దీర్ఘాయువు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, మంచి జ్ఞానము కలిగి జీవించదముగాక. ఆశీస్సులు మీ జీవన సహచరులకి ఆశీస్సులు ఇవ్వండి. సుఖినో భవంతు, సుఖినో భవంతు అని. భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్య వాళ్ళ ముందు తీసుకుని వచ్చి వాళ్ళకి సుఖినో భవంతు అని చెప్పండి. సంతానాన్ని కూడా ఆశీర్వదించండి. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. సహోదర సహోదరులను వారి కుటుంబంతో సహా ఆశీర్వదించండి. దగ్గర బంధువులను సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. ఇరుగు పొరుగులను, మీ కార్యాలయంలో పనిచేసేటటువంటి పై అధికారులను, కింద వారిని అందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించండి. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. మీ ప్రియమైన శత్రువులు ఎవరైనా ఉంటే వారిని కూడా కుటుంబంతో సహా ఆశీర్వదించండి. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులందరూ సంతోషంగా ఉంటూ జీవరాశి అంతా కూడా ఆహార కొరత లేకుండా వర్ధిల్లేనుగాక. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులందరూ సంతోషంగా ఉంటూ జీవరాశి అంతా కూడా ఆహారం కొరత లేకుండా వర్ధిల్లేదురుగాక. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులందరూ సంతోషంగా ఉంటూ జీవరాశి ఆహార కొరత లేకుండా వర్ధిల్లేదుగాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. మనం కూర్చున్న ఈ ప్రదేశం అంతా శాంతితో నిండి ఉన్నది. మన చుట్టూ శాంతితో నిండి ఉన్నది. మన మనసులో శాంతి నెలకొని ఉన్నది. శాంతి, శాంతి, శాంతి. అదే స్థితిలో ఉండండి. అదే స్థితిలో ఉండి ఆజ్ఞలో ధ్యానం చేద్దాం. ఒక్క నిమిషం ఆజ్ఞలో ధ్యానం చేసి పంచభూత నవగ్రహ ధ్యానం చేద్దాం. పంచభూతాలు అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. పంచభూతాలలో ఐదవదైనటువంటి భూమి మీద ధ్యానం. మన శరీరంలో భూమి అనేది మూలాధారం. భూమి మూలాధార చక్రం అన్నమాట సంకేతం. పంచభూతాలు మన శరీరంలో ఉంటాయి. దాంట్లో మూలాధారం భూమికి సంకేతం అన్నమాట. ఆ భూమి మూలాధారంలో భూమిని ఊహించుకుంటూ ఆ భూమిలో
ఉన్నటువంటి ఖనిజాలని వాటిని ఊహించుకుంటూ మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. భూమి, వీటిలో 5వ తత్వమైన భూమి మీద ధ్యానానికి కేంద్రంగా భూగోళాన్ని తీసుకుంటున్నాము. ఈ భూగోళం చాలా పెద్దది, 25,000 మైళ్ళ చుట్టుకొలత కలిగి ఉన్నది. ఒక గంటకు 1000 మైళ్ళ వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. దీనిలో ఎన్నో లోహాలు, మన్ను, రసాయనాలు అవి అన్నీ కూడా ఉన్నాయి. సూర్యుడు చుట్టూ ప్రదక్షిణ చేసే కక్షలు ఒక రోజుకు సుమారు 16 లక్షల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది ఈ భూమి. ఇది ఒక బృహత్తరమైన భూగోళం. ఈ భూమిని గొప్పతనాన్ని మనసున విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాం. భూమితో కలిసి ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాం. భూమి వలన రేయింబవళ్ళు సర్వకాలములందు సర్వ ప్రదేశములయందు సర్వ కార్యములయందు రక్షణ పొందుతున్నాం. భూమిని జీవితంలో చక్కగా ఉపయోగించుకొని దాన్ని నేర్చుకుంటున్నాం. భూమే మనముగా, మనమే భూమిగా మనసుని కేంద్రీకరించి మనసు విస్తరించి ధ్యానం చేద్దాం. భూమి అంతా కూడా మనమే ఉన్నట్టు ఆ భూమిలో ఉన్నటువంటి అద్భుతాలన్నిటినీ కూడా చూడండి. చక్కటి వనాలు, జలపాతాలు, లోయలు, పర్వతాలు, హిమాలయాలు, ఇంకా ఎన్నెన్నో భూమి మీద ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనోనేత్రంతో దర్శించండి. భూమి లోపల ఖనిజాలు, ఎన్నో రకాలైన ఖనిజాలు, నీటి ప్రవాహాలు, భూమి లోపల కూడా ఉన్నాయి. అడవులు, అడవుల్లో ఎన్నో జంతుజాలం, మహావృక్షాలు ఉన్నాయి. చిన్న చిన్నవి ఉన్నాయి. కొన్ని పండ్లతో నిండి ఉన్నాయి, కొన్ని పూలతో నిండి ఉన్నాయి. చక్కటి సువాసనలు వెదజల్లుతున్నవి. మనసు విస్తరించండి. ఆ భూమితో పాటు మీరు కూడా. భూమి 1000 మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉన్నది. ఆ 1000 మైళ్ళ వేగంతో మీరు కూడా తిరుగుతున్నట్టుగా మొత్తం అన్ని దర్శించండి. ప్రపంచ పరిణామతత్వంలో 4వదైన భూమి మీద ధ్యానం నీరు మీద ధ్యానం ప్రారంభిస్తున్నాము. ఈ భూమి మీద 172 పాళ్ళు నీరు ఉన్నది. మేఘాలలో, చెట్లలో, ప్రాణులలో నీరుండటం మనం గమనిస్తున్నాం. ప్రాణుల జీవితంలో నీటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటున్నాం. నీటి గొప్పతనాన్ని మనసున విస్తరించి వ్యాపించి తెలుసుకుంటూ నీటితో కలిసిపోయి ప్రాణ సంబంధం ఏర్పరచుకుంటున్నాం. ప్రపంచ పరిణామ క్రమంలో నీటి ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. నీటి వలన రేయింబవళ్ళు సర్వకాలములందు సర్వ ప్రదేశములయందు
సర్వకాలములందు రక్షణ పొందుతున్నాం. నీటిని జీవితంలో చక్కగా ఉపయోగించుకోవటాన్ని నేర్చుకుంటున్నాం. ఆ నీరే మనముగా, మనమే నీరుగా మనసును కేంద్రీకరించి ధ్యానం చేద్దాం. ఇది మన స్వాదిష్టాన చక్రానికి నీరు ఉంది. స్వాదిష్టాన చక్రంలో సంబంధించినటువంటిది మన శరీరంలోను. ఆ స్వాదిష్టానం మీద కూడా మనసు కేంద్రీకరించండి. కేంద్రీకరిస్తూ ఎక్కడెక్కడైతే నీళ్లు ఉంటాయో ఆ నీళ్ళలో ఉండేటటువంటి జలచరాలని అన్నిటిని కూడా చూడండి. సముద్రాలు, నదులు, బావులు, చెరువులు, కుంటలు, చెట్లలో కూడా నీళ్లు ఉంటాయి. అవన్నీ కూడా దర్శించండి. ఆ నీరే మీరుగా, మీరే నీరు మారండి. వాటి యొక్క శక్తిని, ఆ నీటి యొక్క శక్తిని మనం గ్రహిస్తున్నాము స్వాదిష్టానం ద్వారా. నీరు ఎక్కడెక్కడైతే ఉంటుందో అదంతా మనసు విస్తరింపజేయండి. మీ మనసును విస్తరింపజేసి దాంట్లో ఉన్న రహస్యాలని తెలుసుకోండి. ప్రపంచ పరిణామ క్రమంలో మూడవ తత్వమైన అగ్ని మీద ధ్యానం ప్రారంభిస్తున్నాము. భూమి వేగంగా ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నది. దాని వలన భూమిలో ఉన్న బలమైన కణాలన్నీ చేరి ఒత్తిడి కలిగిస్తున్నట్లుగా ఈ ఒత్తిడి వలన అణు విచ్ఛేదన కలిగి భూమి కేంద్రంలో నిరంతరం అగ్ని ప్రజ్వలిస్తున్నది. భూమి మధ్యలో అగ్ని ప్రజ్వలిస్తూ ఉన్నది. దాని వేడి భూమిపై వరకు వచ్చి ఇక్కడున్న ప్రాణులకు ఉత్తేజాన్ని, ప్రేరణను కలిగిస్తున్నది. ఆ బడబాగ్నిని కేంద్రంగా తీసుకొని మనం ధ్యానం చేద్దాం. అగ్ని గొప్పతనాన్ని మనసున వ్యాపించి విస్తరించి తెలుసుకుంటున్నాం. అగ్నితో కలిసిపోయి ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో అగ్ని ఉత్పత్తి రహస్యం తెలుసుకుంటున్నాము. అగ్ని వలన రేయింబవడ్లు సర్వ ప్రదేశముల యందు, సర్వ కార్యముల యందు రక్షణ పొందుతున్నాము. అగ్నిని జీవితంలో చక్కగా ఉపయోగించుకునే విధం తెలుసుకుంటున్నాము. అగ్నే మనముగా, మనమే అగ్నిగా మారి మనసు కేంద్రీకరించి ధ్యానం చేద్దాం. మనలో మణిపూరక చక్రం అగ్నికి సంబంధించినటువంటిది. ఈ అగ్నిని కేంద్రీకరించి ధ్యానం చేద్దాం. మణిపూరక చక్రంలో ధ్యానం చేయండి. అగ్ని పర్వతాలని, హోమాగ్నిని
వీటిని అన్నిటినీ కూడా దర్శించండి. హోమం చేసేటటువంటి ఆ అగ్ని ఎక్కడైతే ఉంటుందో ఆ అగ్నిని దర్శిస్తూ మణిపూరకంలో ధ్యానం చేయాలి. అగ్నే మీరుగా మారండి. ప్రపంచ పరిణామ క్రమంలో 2వ తత్వమైన వాయువు మీద ధ్యానం ప్రారంభిస్తున్నాం. భూమి చుట్టూ 10 మైళ్ళ ఎత్తు వరకు చాలా మందంగా, ఆ పైన పలుచగాను వాయువు సుడులు తిరుగుతూ కవచం వలె ఆవరించి ఉన్నది. ప్రాణుల జీవితానికి వాయువు ఎంత ముఖ్యమో మనకు తెలుసు. వాయువు గొప్పతనాన్ని మనసు విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాం. వాయువుతో ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాం. ప్రపంచ పరిణామ క్రమంలో వాయువు ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. వాయువు వలన సర్వకాలముల రేయింబవళ్ళు కాలముల యందు సర్వ ప్రదేశముల యందు సర్వ కార్యముల యందు రక్షణ పొందుతున్నాం. ఆ వాయువే మనముగా, మనమే వాయువుగా మనసు కేంద్రీకరించి వాయువు మీద ధ్యానం చేద్దాం. వాయువు మనం స్పర్శ ద్వారా, కళ్ళతో కనపడుతూ స్పర్శ ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. వాయువు ఎక్కడెక్కడ ఎట్లయితే ప్రసరిస్తుందో, మనం కూర్చున్న ఫ్యాన్ ద్వారా వాయువును స్పర్శించగలుగుతాము. గాలి వీస్తున్నప్పుడు పిల్లగాలులు, ఇంకా దాన్ని అనుభవించగలుగుతాం, అంతేగాని చూడలేము. దాన్ని మనసులోకి తెచ్చుకొని మన దీంట్లో అనాహత చక్రం వాయువుకు సంబంధించినటువంటిది. ఆ అనాహత చక్రంలో ఈ వాయువు మీద ధ్యానం చేయండి. ఈ వాయువు వలనే తుఫానులు ఏర్పడేది, సుడిగుండాలు ఏర్పడటం వాయువు మూలంగానే ఏర్పడుతుంది. అవన్నీ కూడా మీ దృష్టిలోకి తెచ్చుకొని
వాయువు మనకి సువాసనలను తీసుకొస్తుంది, దుర్వాసనలు తీసుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో అన్నింటి ఉత్పత్తికి కారణమైనది, అన్నింటికి సూక్ష్మమైన చలనం కలిగినది, మూల కారణమైనది ఆకాశం అనే ప్రాణశక్తి. ఈ ఆకాశం మీద మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. మన శరీరంలో ప్రాణశక్తిగాను, ప్రపంచం మొత్తం శక్తికళంగాను ఎక్కడా ఖాళీ లేకుండా నిండి ఉన్నది ఆకాశం. ఈ ఆకాశం నుండి ఉత్పన్నమైనవి వాయువు, భూమి, నీరు, అగ్ని అనే 4 మనసును విస్తరించి ఆకాశం యొక్క 4 తత్వాలు మనసును విస్తరించి ఆకాశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాము. ఆకాశంలో ఒకటిగా కలిసిపోయి ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో ఆకాశం యొక్క ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. ఆకాశం వలన రాత్రి పగలు సర్వకాలముల యందు, సర్వ ప్రదేశముల యందు, ప్రదేశముల యందు రక్షణ పొందుతున్నాము. ఆకాశాన్ని జీవితంలో చక్కగా ఉపయోగించుకోవడాన్ని నేర్చుకుంటున్నాం. ఆకాశమే మనముగా, మనమే ఆకాశంగా మారి ఆకాశం మీద మనసు కేంద్రీకరించి ధ్యానం చేస్తున్నాము. మన శరీరంలో విశుద్ధి చక్రం ఆకాశానికి సంబంధించినటువంటిది. ఆ విశుద్ధి చక్రంలో ధ్యానం చేయండి. విస్తరించండి. ఆకాశం అంతా విస్తరించి ఆకాశంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని దాన్ని గ్రహిస్తున్నాము. అన్నిటినీ దర్శించగలుగుతున్నాం. ఆకాశంలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా. కోటానుకోటి నక్షత్రాలు ఉన్నాయి అక్కడ. హద్దులు లేని ఆకాశం అది. నవగ్రహాల మీద ధ్యానం ప్రారంభిద్దాము. ఆకాశంతో నిండిన శక్తికళమైన విశ్వంలో అనేక కోట్ల నక్షత్రాలను చూస్తున్నాం. ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క సూర్యుడే. భూమికి అతి చేరువుగా ఉన్న నక్షత్రము మనం నిత్యం కొలిచే సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలను నవగ్రహాలని పిలుస్తాము. సూర్య కుటుంబానికి చెందిన అన్ని గ్రహాల నుండి వస్తున్న కాంత అలలు మానవుని శరీరానికి, ప్రాణానికి అతి సన్నిహితంగాను సంబంధం కలిగి ఉన్నవి. ఇప్పుడు ఈ నవగ్రహాల మీద మనసును కేంద్రీకరించి ధ్యానం ప్రారంభిస్తున్నాము. ప్రథమంగా సూర్యుడి మీద ధ్యానం చేద్దాం.
సూర్యుడు ఒక పెద్ద అగ్నిగోళం. భూమి కంటే పరిణామంలో 19 లక్షల రెట్లు పెద్దది. 25 రోజులలో సూర్యుడు ఒక ఆత్మ ప్రదక్షిణ చేస్తాడు. సూర్యుడి నుండి నారింజ రంగు కిరణాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కిరణాలు మన శరీరంలో ఉన్న ఎముకలకు సంబంధం ఉంది. ఎముకలలోకి ఆ సూర్యశక్తిని ప్రసరింపజేసుకోండి. డి విటమిన్ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఈ సూర్యుడితో సంబంధం ఏర్పరచుకొని ఎముకల్లోకి ఆ సూర్యకిరణాల శక్తి వెళ్తున్నట్టుగా భావించండి. సూర్యుడి కిరణాలు మనకు జీవితంలో జ్ఞానాన్ని, విద్యలో విజయాన్ని, జీవితంలో మంచిని ఇవ్వగలవు. సూర్యుని కిరణాలను మన శరీరంలోని ప్రాణంతో కలుపుకుంటున్నాం. సూర్యుని కిరణాలు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. ఆ సూర్యుడే మనమే సూర్యుడిగా మారి సూర్యుని మీద మనసు కేంద్రీకరించి ధ్యానం చేస్తున్నాం. బుధుడు సూర్యుడి నుండి మొదటి కక్షలో 3 కోట్ల మైళ్ళ దూరంలో తిరుగుచున్నది. ఇది సూర్యుని ఒకసారి చుట్టడానికి 85 రోజులు పడుతుంది. బుధ గ్రహం నుంచి ఆకుపచ్చని కిరణాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కిరణాలకు మన శరీరంలోని చర్మంతో సంబంధం ఉన్నది. బుధుని ఆకుపచ్చని కిరణాలు మనకు బుద్ధి కుశలత, మనకు విద్యాభివృద్ధి, జీవితంలో మంచిని ఇవ్వగలవు. బుధుని ఆకుపచ్చని కిరణాలు మన శరీరం, మనసును కలుపుకుంటున్నాం. బుధుడే మనమే బుధుడుగా మనసును నింపి బుధునితో మనసును కేంద్రీకరించి ధ్యానం చేద్దాం. ఎవరికైతే చర్మంలో సమస్యలు ఉంటాయో ఈ బుధుని యొక్క కిరణాలు, ఆ పచ్చటి కిరణాలు శరీరం అంతా వ్యాపిస్తున్నట్టుగా బుధుడి మీద కేంద్రీకరించి ధ్యానం చేయండి. ఆ శక్తి, బుధుని యొక్క శక్తి శరీరం అంతా వ్యాపింప చేయండి.
శుక్రుడు సూర్యుడి నుండి సుమారు 6 కోట్ల మైళ్ళ దూరంలో ప్రయాణం చేస్తున్న గ్రహం శుక్రుడు. ఇది సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేయటానికి సుమారు 225 రోజులు పడుతుంది. శుక్రగ్రహం నుండి తెల్లని కిరణాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కిరణములకు మన శరీరంలో శుక్లం అనే ధాతువుతో సంబంధం ఉన్నది. ఈ కిరణములకు మనసుకు సంతోషము, ప్రాణాభివృద్ధి, జీవితంలో మంచిని ఇస్తాయి. శుక్రుని కిరణములను మన శరీరము, ప్రాణముతో కలుపుకుంటున్నాము. శుక్రుని కిరణములు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. ఆ శుక్రుడే మనముగా, మనమే శుక్రుడుగా మనసు కేంద్రీకరించి ధ్యానం చేద్దాం. సూర్యుడు నుండి 2వ కక్షలో తిరుగుతూ ఉంది శుక్రుడు. గమనించండి. చంద్రుడు సూర్యుడి నుండి 3వ కక్షలో సుమారు 9 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహం భూమి. ఈ భూగోళం నుండి సుమారు 2.30 లక్షల దూరంలో భూప్రదక్షిణ చేస్తున్న ఉపగ్రహం చంద్రుడు. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూప్రదక్షిణ చేయటానికి సుమారు 29 రోజులు పడుతుంది. చంద్రుడి నుండి తెల్లని కిరణాలు ఉత్పన్నమవుతున్నవి. ఈ తరుణములో మన శరీరంతో సంబంధం ఏర్పరచుకుంటున్నాం. చంద్రుని కిరణాలు బుద్ధి, కుశలత, రక్త ప్రసారాన్ని సరిదిద్దగలవు. చంద్రుని కిరణాలు ఎల్లప్పుడూ మంచినే చేయునుగాక. ఆ తెల్లని చంద్రుని కిరణాలతో మనసును నిలిపి చంద్రుని మీద ధ్యానం చేద్దాం. ఆ చంద్రుడే మనముగా, మనమే చంద్రుడుగా మారి ధ్యానం చేద్దాం.
కుజుడు సూర్యుడి నుండి 4వ కక్షలో 145 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహం కుజుడు, అంగారకుడు. ఇది సూర్య ప్రదక్షిణ చేయటానికి 18 నెలలు పడుతుంది. అంగార గ్రహం నుండి ఎరుపు రంగు కిరణాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కిరణములు మన శరీరంలోని ఎముకలలోని మధ్యతో సంబంధం ఉన్నది. అంగారక కిరణాలు జీవితంలో మంచిని, విజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని కలుగజేస్తాయి. అంగార అంగారకుడు ఎల్లప్పుడూ మంచినే చేయునుగాక. అంగారక కిరణములతో మనసును కేంద్రీకరించి, అంగారకుడే మనముగా, మనమే అంగారకుడుగా మారి మనసు కేంద్రీకరించి ధ్యానం చేద్దాం. గురు సూర్యుడి నుండి 5వ కక్షలో 48 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహం గురుగ్రహం. సూర్యుడిని ఒక్కసారి ప్రదక్షిణ చేయటానికి సుమారు 12 సంవత్సరాల కాలం పడుతుంది. దీనినే పుష్కర కాలం అంటారు. గురుగ్రహం నుండి బంగారు రంగు కిరణాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కిరణములకు మన మెదడు కణాలతో సంబంధం ఉన్నది. ఈ కిరణములు బ్రహ్మజ్ఞానము, వివేక వృద్ధి, జీవితంలో మంచిని ఇవ్వగలవు. గురుగ్రహ కిరణాలను మన శరీరంలో, మనసుతో, ప్రాణంతో నింపుకుంటున్నాము. గురుగ్రహ కిరణాలు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. ఆ గురు కిరణాలతో మనసు కేంద్రీకరించి, గురువే మనముగా, మనమే గురువుగా మారి ధ్యానం చేద్దాం. బంగారు రంగు కిరణాలు మనలో ప్రవేశిస్తున్నట్టుగా అవి మెదడుతో సంబంధం కలిగి ఉంటాయి. జ్ఞాపక శక్తికి ఉపయోగపడతాయి. దాని మీద ధ్యానం చేయండి.
శని సూర్యుడి నుండి 6వ కక్షలో సుమారు 88 కోట్ల మైళ్ళ దూరంలో ప్రయాణం చేస్తున్న గ్రహం శని గ్రహం. సూర్యుడిని ఒకసారి ప్రదక్షిణ చేయటానికి శని గ్రహానికి సుమారు 30 సంవత్సరాలు పడుతుంది. శని గ్రహం నుండి నీలము, నలుపు రంగు కలిగిన కిరణాలు అంటే బూడిద రంగులో కిరణాలు ఉత్పన్నమవుతున్నాయి. శని కిరణాలు మన శరీరంలోని నరాలతో సంబంధం ఉన్నది. శని కిరణాలు దీర్ఘాయువు, వస్తు సంపద, మనోబలాన్ని ఇవ్వగలవు. శనిగ్రహ కిరణాలను మన శరీరము, ప్రాణంతో కలుపుకుంటున్నాం. శనిగ్రహం యొక్క కిరణాలు ఎల్లప్పుడూ మనకు మేలు చేయుగాక. ఆ శని మనమే శనిగా మారి ఆ శని గ్రహం మీద మనసు కేంద్రీకరించి ధ్యానం చేద్దాం. ఎవరికైతే నరాల పటుత్వం తక్కువగా ఉంటుందో అటువంటి వారు ఈ శని యొక్క కిరణాలను నరాలలోకి ప్రవేశిస్తున్నట్టుగా భావిస్తూ ధ్యానం చేస్తే ఆ నరాల యొక్క పటుత్వం సరవుతుంది. రాహుకేతువులు సూర్యుని కేంద్రంలో అణువిచ్ఛిన్నం కలిగి అణువులు వెలువడుతున్నవి. అవి శుద్ధ పరబయలుగా బ్రహ్మంగా మారుతున్నాయి. అవి కృష్ణబిలం, బ్లాక్ హోల్స్ అని అంటాము. అవి అనేకంగా అక్కడ నిలవలేక ఒక గీతగా మారి సూర్యుడి కేంద్రం నుంచి విశ్వాన్ని దాటి సూర్యునికి ఇరుప్రక్కల నుంచి శుద్ధ పరబయలుతో కలిసిపోతున్నవి. సూర్యునికి ఇరుప్రక్కల నుండి నలుపు రంగులు నిరంతరం తిరుగుతూ బయటపడుతున్న ఈ కాంత అలల మార్గమే ఒక ప్రక్క రాహు అని మరో ప్రక్క కేతు అని పిలుస్తాము. రాహుకేతువులనేది 2 కాంత అలలు మార్గం నుంచి ఉత్పన్నమవుతున్న కిరణాలు నలుపు రంగు కలిగి ఉన్నవి. ఈ కిరణములకు మన శరీరంలోని ఓజస్సుతో సంబంధం ఉన్నది. ఈ కిరణములు బ్రహ్మజ్ఞానము, శరీర ఆరోగ్యము, జీవితంలో మంచిని చేయగలవు. రాహుకేతు కిరణములను మన శరీరము, ప్రాణంతో కలుపుకుంటున్నాము. రాహుకేతువుల కిరణాలు మనకు ఎల్లప్పుడూ మంచే చేయునుగాక. రాహుకేతువులే మనమే రాహుకేతువులుగా మారి ఛాయాగ్రహాల మీద
మనసు కేంద్రీకరించి ధ్యానం చేద్దాం. ఈ బ్రహ్మాండమనే ఈ బ్రహ్మాండం అనే విశ్వంలో అనేక సూర్య కుటుంబాలు ఉన్నాయి. ఈ విధంగా నిండి నక్షత్రాల కూటములను నక్షత్ర కూటములను మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అని 12 రాసులుగా విభజించింది. ఈ రాసుల నుండి నిరంతరం కాంతాలలు ప్రసరిస్తూ ఉన్నాయి. ఈ కాంతాలలు ఎల్లప్పుడూ మంచే చేయుగాక. శక్తి కళ మీద ధ్యానం చేద్దాం. శక్తి కళ అంటే ఎనర్జీ ఫీల్డ్, పాలపుంత. కోటాను కోటి నక్షత్రాలు శక్తి అక్కడ శక్తితో నిండి ఉంటుంది. అక్కడే మన సప్తఋషి మండలం కూడా ఉంటుంది. సప్తఋషులు అక్కడే కొలువై ఉంటారు. సప్తఋషులను కూడా చూసి ధ్యానం చేయండి, వారితోటి కనెక్ట్ అవ్వండి. ఇంకా ఎంతో మంది మహానుభావులందరూ అక్కడే ఉంటారు. ఈ విశ్వాన్ని దాటి మనసు విస్తరింపజేస్తున్నాము.
ఎల్లలు లేని శుద్ధ పరబయలు బ్రహ్మం. ఆ బ్రహ్మాండం మొత్తం ఒక్కొక్క అణువులోనూ అణువు చుట్టూ ఉండటాన్ని తెలుసుకుంటున్నాము. ఈ బ్రహ్మాండం మనలో బ్రహ్మ జ్ఞానంగా ఉండటాన్ని తెలుసుకుంటున్నాం. బ్రహ్మం అనే శుద్ధ బయలు మన లోపల పంచభూతాలుగా శరీరము, రక్త ప్రసారము, శ్వాస, ఉష్ణ ప్రసారము, ప్రాణము అనే 5 భూతాలుగా తెలుసుకుంటున్నాము. వీటన్నిటినీ నడిపిస్తున్న జ్ఞానమని తెలుసుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి మనిషిలోను, ప్రాణిలోను ఆ బ్రహ్మం అమరి ఉన్నదని తెలుసుకుంటున్నాము. ఈ విధంగా పరిణామ క్రమంలో అన్ని ప్రాణులైనవి. ఏ ప్రాణికి బాధ కలిగించకుండా ఎక్కడ ఏ బాధ కలిగినా ఆ బాధను పోగొట్టడానికి మన పనులను సరిచేసుకొని కరుణతో, దయతో జీవించటానికి సంకల్పించుకున్నాము. ఈ విస్తరించి వ్యాపించిన మన మనస్థితిని ఎప్పుడూ మరొక జ్ఞాపకం ఉంచుకొని సంతోషంగా జీవిద్దాం. ఈ ఎరుక స్థితిలో ధ్యానాన్ని ముగిద్దాం. సంకల్పం: దివ్యశక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము, తగినంత ధనము, మనశ్శాంతిని పొందిదము గాక. దివ్యశక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము, తగినంత ధనము, మనశ్శాంతిని పొందిదము గాక. దివ్యశక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము, తగినంత ధనము, మనశ్శాంతిని పొందిదము గాక. ఆశీస్సులు. మీ జీవిత భాగస్వామికి ఆశీస్సులను ఇవ్వండి. భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి. సుఖినో భవంతు, సుఖినో భవంతు అని 3 సార్లు ఆశీస్సులు ఇవ్వండి. సంతానానికి కళ్ళ ముందు తెచ్చుకొని పేరున వాళ్ళకు కూడా ఆశీస్సులు ఇవ్వండి. సుఖినో భవంతు అని. సహోదర సహోదరులకు సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. దగ్గర బంధువులు సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. సన్నిహితులకు ఇరుగు పొరుగులకు మీరు పనిచేసే కార్యాలయంలో పై అధికారులకు, కింద పనిచేసేటటువంటి వారికి అందరినీ సుఖినో భవంతు, సుఖినో భవంతు అని ఆశీర్వదించండి. మీ ప్రియమైన శత్రువులు ఎవరైనా ఉంటే వారి మనసు మారాలని సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు అని చెప్పండి. నేను నా జీవిత కాలంలో మనసా వాచా కర్మణ ఎవరికి కష్టం కలిగించను, కష్టపడే వారికి నాకు చేతనైన సహాయం చేస్తాను. నేను నా జీవిత కాలంలో మనసా వాచా కర్మణ ఎవరికి కష్టం కలిగించను, కష్టపడే వారికి నా చేతనైన సహాయం చేస్తాను. నేను నా జీవిత కాలంలో మనసా వాచా కర్మణ ఎవరికి కష్టం కలిగించను, కష్టపడే వారికి నాకు చేతనైన సహాయం చేస్తాను. ప్రపంచకాంక్ష. ఈ లోకంలో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి నదువులు, చెరువులు, బావులు నిండుగా నిండి పంటలు సమృద్ధిగా పండి జీవరాశులన్నీ సుఖశాంతులతో సమృద్ధిగా నుండుగాక. ఈ లోకంలో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి నదులు, చెరువులు, బావులు నిండుగా నిండి పంటలు సమృద్ధిగా పండి జీవరాశులన్నీ సుఖశాంతులతో సమృద్ధిగా నుండుగాక. ఈ లోకంలో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి నదులు, చెరువులు, బావులు నిండుగా నిండి పంటలు సమృద్ధిగా పండి జీవరాశులన్నీ సుఖశాంతులతో సమృద్ధిగా నుండుగాక. మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి
మనకు కాపలాగా ఉంటున్నటువంటి త్రివిధ దళాలను వారి కుటుంబాలను అందరినీ కూడా ఆశీర్వదిద్దాం. మన దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులందరూ కూడా వారందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతోటి కీర్తి ప్రతిష్టలతోటి బ్రహ్మజ్ఞానము తగినంత ధనము మనశ్శాంతిని పొందెదరుగాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. మన దేశాన్ని కాపాడుతున్నటువంటి త్రివిధ దళాలు వారి కుటుంబాలు ఆయురారోగ్య ఐశ్వర్యములతోటి కీర్తి ప్రతిష్టలతోటి బ్రహ్మజ్ఞానము తగినంత ధనము మనశ్శాంతిని పొందెదరుగాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. మన దేశాన్ని కాపాడుతున్నటువంటి త్రివిధ దళాలు వారి కుటుంబాలు ఆయురారోగ్య ఐశ్వర్యములతోటి కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము తగినంత ధనము మనశ్శాంతిని పొందెదరుగాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వారందరికీ కూడా ఆశీస్సులు. ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము తగినంత ధనము కలిగి మనశ్శాంతితో జీవించెదరుగాక. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి వారందరూ ఆయురారోగ్య ఐశ్వర్యములతోటి కీర్తి ప్రతిష్టలతోటి బ్రహ్మజ్ఞానము తగినంత ధనము మనశ్శాంతిని పొంది జీవించెదరుగాక. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి వారందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము తగినంత ధనము మనశ్శాంతిని పొంది జీవించెదరుగాక. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి దంపతులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము తగినంత ధనము మనశ్శాంతిని పొంది జీవించెదరుగాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి దంపతులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము తగినంత ధనము మనశ్శాంతిని పొంది జీవించెదరుగాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి దంపతులందరూ ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము తగినంత ధనము మనశ్శాంతిని పొంది జీవించెదరుగాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు. మనలో శాంతి నెలకొనుగాక, మన చుట్టూ శాంతి నెలకొనుగాక, ప్రపంచమంతా శాంతి నెలకొనుగాక. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి. ధ్యానంలో నుండి బయటకు వద్దాం. అందరూ మీ చేతులు రెండు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. ఆ చేతుల ద్వారా మీ శక్తిని గ్రహించండి. మీరు చేసినటువంటి ధ్యాన శక్తిని చేతుల ద్వారా లోపలికి తీసుకోండి. శరీరం అంతా వ్యాపింపజేసుకోండి. ప్రతి అణువులోనూ వ్యాపిస్తున్నట్టుగా భావించండి. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా మీ చేతులు కళ్ళ మీద నుంచి తీసి చిరునవ్వుతో మీ అరచేతులను చూసుకోండి. పైనుండి కింద దాకా పరిశీలించండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. అంత ధ్యానాన్ని చేయించింది నిర్మలా మేడం. ల్యాబ్స్ కొట్టుకుందాం ఒకసారి.
చాలా చాలా కృతజ్ఞతలు మేడం. ఇంత డీప్‌గా వెళ్ళిపోయిందంటే లాస్ట్‌లో ఇంక అసల బయటికి రాలేకపోయాం అనమాట మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఇదంతా కూడా గురువులకి, ఆ గురువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక్కసారి క్లాస్ చేసుకున్నాం అందరం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో చాలా బాగుండిందమ్మా. నమస్కారము. చాలా బాగుండింది. చాలా చాలా డీప్‌గా బాగుందండి. వెళ్ళిపోయినాము. చాలా చాలా బాగుండిందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా చాలా డీప్ నమస్తే. వెళ్ళిపోయాం అసలు. ఎక్కువ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందమ్మా. అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఇది థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అలాగే మేడం. ఉండాలండి. థ్యాంక్ యూ అరుణ గారు, శిల్ప సుందర్ గారు, థ్యాంక్ యూ. మేడం పద్మా విజయ్ గారు, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. శుభోదయం మేడం. చాలా బాగుంది మేడం. నమస్తే అమ్మా. నా స్థితికి రాలేకుండా పోయినాం మేడం. బాగుంది. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. యశోద గారు, నిర్మలా మేడం చాలా డీప్ వెళ్ళిపోయి చాలా చాలా బాగుంది. అసలు బయటకు రాలేకపోయాం. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. శిల్ప సుందరి, థ్యాంక్ యూ అమ్మా. మా చాలా బాగా చెప్తున్నారు మా నిర్మలమ్మ. ఎవరు? అరుణ. నేను అరుణాని. అరుణాని. థ్యాంక్ యూ అమ్మా. చెప్పు అనుభవాలు. చాలా బాగా చెప్తున్నారు. నాకు ఎవరో చేతులు కలిపారు మా, 2 చేతుల్ని మూడో చెయ్యి వచ్చి కలిపారు మా, నా చెయ్యిని వేరే చెయ్యిని ఉమ్, కలిపారు. ఇంకా నాకు వాళ్ళు ఏం చెప్పలేదు, అలానే ఉన్నారు. మళ్ళా వినాయకుడు కనపడినాడు మా నాకు ఎందుకో ఈరోజు. ఉహుం, వినాయకుడు కనపడినాడు, బాగా వైట్ కలర్ లో వినాయకుడు కనపడినాడు చాలా బాగా. ఉహుం. చాలా డీప్ లోకి వెళ్ళాను నేను, లేట్ గా వచ్చినా కూడా. థ్యాంక్ యూ అమ్మా. బాగా చెప్తున్నారు మా. థ్యాంక్ యూ. నిర్మల మేడం, చెప్పండి అమ్మా. మీరు ప్రకృతితోటి ఎనర్జీ తీసుకుందామని మీరు చెప్తున్నారు కదా మేడం. అవునమ్మా. అప్పుడు ఏంటంటే మీరే వచ్చారు, వచ్చి మట్టిని తీసి మేడం 2 కళ్ళకి పెట్టారు మేడం మీరు ఈరోజు. అలా అనిపించింది నాకు. ఉహుం. మరి ఏంటో నాకు అర్థం కాలేదు మేడం అది. వాళ్ళే అడగాల అంటే మనకి ఆ మన్ను తోటి మనం దాంతో మమేకం అవుతున్నాం కదా, ఆ, మట్టితో మమేకం అవుతున్నాం కదా. దాన్ని సార్ని అడిగితే తెలుసు, నాకు అంతగా తెలియదు, అటువైపు అంతరార్థాలు తెలియదమ్మా. 2 కళ్ళకి పెట్టారనమాట అలా మీరే వచ్చి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అయ్యా. నమస్తే మేడం. అంటే జస్ట్ ఒక 1 మంత్ నుంచి ధ్యానం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చేయగలిగే ఏదో ఒక రకం బాడీ వచ్చేసి కూర్చోవడం లేదు మేడం. ఈ రోజు మీరు ఆ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ధ్యాన స్థితి అద్భుతంగా కుదిరింది. అలాగే ప్రశాంతంగా మీరు అంటే ఈ నవగ్రహాలన్నీ దాటి ఒకానొక పొజిషన్కి వెళ్తే ఆ పొజిషన్ లో ఎవరో తెలియదు, ఆ ఒక బ్యాక్గ్రౌండ్ అంతా ఒక కలర్స్ ఒక అంటే అద్భుతంగా ఒక వైలెట్ ఎనర్జీనో సంథింగ్ ఆ కలర్ల మధ్యలో ఎవరో కూర్చొని ఉన్నారు. ఆయన అంటే గడ్డం ఏం లేదు, ప్రశాంతంగా ఉన్నాడు. నుదుటి మీద ఇలా నామాలు పెట్టుకొని మధ్యలో కుంకుమ బొట్టులా పెట్టుకొని అలా కూర్చొని ఉన్నారు. అలా కనిపించారు మేడం. మళ్ళా ప్రశాంతంగా మళ్ళా రిటర్న్ వచ్చాను మేడం. అద్భుతంగా అంటే ఇన్ని రోజులు నేను నాకు ట్రై చేస్తున్నాను కానీ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోగానే బాడీ మటుకు హెల్ప్ చేయడం లేదు. అది అంటే ఎన్ని రోజులు మీరు దీంట్లో ఉపవాసంలో ఉన్నారు కదా, శక్తి తగ్గి ఉంటది నేను అనుకోవటం. ఏమో తెలియదు కానీ బాడీ మటుకు పూర్తిగా హెల్ప్ చేయడం లేదు. అది అందులో ప్లస్ మొన్న ఫంక్షన్ కడపలో ఉంటే ఆడికి వెళ్ళి వచ్చాను. ఈ 2 రోజుల నుంచి బాడీ జలుబు చేసి అసలు
హెల్ప్ చేయడం లేదు. సరే ఈ రోజు మటుకు ఎట్లయినా ట్రై చేద్దాం అంటే మటుకు ఈ రోజు అద్భుతం కుదిరింది మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ యొక్క Thank ఎనర్జీ అంతా మీదే మేడం. థ్యాంక్ యూ. అది కాదు మా గురువు ఇచ్చినటువంటి మీ సంకల్పం. లేదు మేడం. అంటే ఇన్ని రోజు ట్రై చేస్తున్నాను. ఈ రోజు మీరు చేపించిన మెడిటేషన్ వల్ల మీ ఎనర్జీస్ లెవెల్ వల్ల అంటే మనము ఒక ఎనర్జీస్ ని మనం ఆహ్వానిస్తున్నాం. మనం ఈ యొక్క గ్రూప్ లో ఉండే వాళ్ళందరినీ మీరు కమాండర్ లాగా ఆ యొక్క ఎనర్జీస్ ని మీరు పంపించడం వల్లే ఈ రోజు నేను కూర్చోగలిగానని నాకు భావన అయితే వచ్చింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. సుభాషిణి గారు మాట్లాడండి. అందరికీ నమస్కారాలమ్మా. అమ్మగారండి, మీరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినందుకు నిర్మలమ్మ గారు మళ్ళీను ఈ ధ్యానం చేపించారండి. చాలా బాగుందమ్మా. అక్కడ ఆ దీపశక్తిని విశ్వశక్తితో కలిపి తీసుకోండి దీపశక్తిని విశ్వశక్తితో తీసుకోండి అన్నప్పుడు అసలు తెల్లటి శ్వేతనాగు అండి. అసలు తెల్లగా ఉంది ఒక నాగు. దాని మీద ఒక పెద్ద మణి అండి. ఆ మణి, ఆ దీపం కనపడలేదండి. ఆ మణితో అసలు రూమ్ అంతాను ఇల్లంతా ఎంత తెల్లగా ప్రకాశవంతంగా అయిందండి. అసలు ఎంత బాగుంది అంటే, మరి ఆ విశ్వశక్తితో కలపండి అన్నారు కదా. మరి ఏమో నాకు ఆ మణి యొక్క ప్రకాశంతో అంతాను రూము మనుషులు అందరం నిండిపోయామండి. మా ఫ్యామిలీ అందరం అక్కడే ఉన్నామండి, మనందరం అన్నమాట. చాలాసేపు అక్కడే ఉండిపోయాను మేడం. చాలాసేపు ఆ ప్రకాశంలోనే ఇప్పటికీ అట్లాగే ఉందండి. ఆ ఫీలింగ్ వెంటాడుతూ అనమాట. ఎనర్జీ, దట్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఆ మణి యొక్క ప్రకాశం. తర్వాత ఏమో ఇది జలం దగ్గరికి వచ్చాను చూడండి. అసలు స్వాదిష్టాన చక్రం. అప్పుడు ఆ నదులు పర్వతాలు చూడమంటే ఆ గంగమ్మ, ఆ గంగాజీ అక్కడ స్నానం, అక్కడ గొంతు దాకా నీళ్ళల్లో ఉండిపోయాం గంగా నదిలోను. అక్కడ గంగా నదిలోను ఆ బ్లిస్ ఎంజాయ్ చేస్తాండే పార్వతమ్మ పరమేశ్వరుడు వాళ్ళు కనిపించారండి. ఆ వచ్చే ఒక ఆల్చిప్పల్ లాంటిలో నుంచి తీసుకొచ్చి ముత్యం ఇస్తున్నారండి. ఇస్తున్నారు. అదేమో రెండు వరుసల చేయనండి. ఆ ముత్యాలు వేసుకున్నానంట. ఇంకా తేలిపోతున్నానండి. అసలు ఎంత ఎంజాయ్ చేశానోనండి. అసలు ఈవేళ ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా గానీ ఎలాంటి ఫారిన్ టూర్లు ఏ టూర్లు చేసినా రానంత ఆనందం అమ్మ. ఇంట్లోనే ఉండి ఎంతో ఆనందాన్ని, మనశ్శాంతిని, ఏమంటారు, జన్మ ఎత్తినందుకు ఎంత సుఖాన్ని సంతోషాన్ని పొందానమ్మా. చాలా థ్యాంక్స్ మేడం. చాలా థ్యాంక్ యూ. మళ్ళీ మీ ఇలాంటి క్లాసు ఎంజాయ్ చేయాలని ఉంది మేడం. భగవంతుడు మనందరికీ ఆ ఛాన్స్ ఇవ్వాలి. మీతో మళ్ళీ చెప్పించుకుని మేము ఎంజాయ్ చేసే అంత భాగ్యాన్ని మాకు ఇవ్వాలి మేడం. గాడ్ బ్లెస్. ఆ పార్వతీ పరమేశ్వర్లు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మనందరినీ ఎప్పుడూ చల్లగా చూడాలి అని ప్రార్థించడం తప్ప నేను మీకేమి ఇవ్వలేను మేడం. అది మీకోసం ప్రేయర్స్ చేయటం తప్ప ఏమి ఇవ్వలేను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ రిటర్న్ ఐ కాంట్ రిటర్న్ ఇన్ ఎనీ వే. మీరు అందించిన ఈ జ్ఞానానికి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇదంతా కూడా గురువులకే చెందుతుంది. మనం ఊరికనే మధ్యలో ఉండేటటువంటి ఒక మీడియేటర్స్మే ద్వారా చెప్పిస్తున్నారు. ఈ దీపదానం అనేది అద్భుతం అండి. మనకి దాని శక్తి కనుక తెలుసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది మహర్షి ఇచ్చినటువంటి వల్లలార్ గురించి ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఆ జ్యోతిని అరుల్ పెరుం జ్యోతి తనీ పెరుం కరుణై అని చెప్పి ఆ జ్యోతి రూపంగా మారిపోతాడు ఆయన. ఆ జ్యోతితోటే ఇదయ్యి ఆ జ్యోతిలో అంత మహత్వం ఉన్నదన్నమాట. దాన్ని తెలుసుకోగలిగితే గనక చాలా శక్తిని కూడా తీసుకోగలుగుతాం మనం. ఎనర్జీ విపరీతంగా వస్తుంది. మనలో ఉన్నటువంటి దీన్ని నెగటివ్ ఎనర్జీని బయటికి పంపించి ఆ శక్తి మనలోకి వచ్చి విశ్వశక్తిని రెండు కలిపి డబుల్ ఎనర్జీ వస్తుంది అన్నమాట దీని మూలంగా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి. మీరందరూ అనుభూతి చెందినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి అందరికీ. వరలక్ష్మి గారు మాట్లాడండి. నమస్తే నిర్మల మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నవరత్నం గారా. చాలా బాగా జరిగింది. చెప్పండి. మా ఇంట్లో ఎవరో ముగ్గురు మహానుభావులు వచ్చి కూర్చున్నారంట. మీ సెక్షన్ అయిపోయినాక అమెరికా అని మళ్ళీ మేము చెప్తాము అని ముగ్గురు వచ్చి కూర్చున్నారు మా ఇంట్లో వచ్చి కూర్చున్నారు. ఏమో ఉంది, ఏమో ఫంక్షన్, దేవుడు ఏందో ఏందో. ఇక మా అన్న వాళ్ళు వచ్చారు, వదిన వాళ్ళు లాస్ట్ మూమెంట్ లా పరమేశ్వరుడు వచ్చాడు. మహాదేవుడు వచ్చాడు. మహాదేవుడు ఉన్నాడు. చాలా బాగా పూర్తిగా మునిగిపోయారు ధ్యానంలో, ఫుల్ ధ్యానంలో. నిజంగా చాలా సూపర్, చాలా సూపర్. బ్రహ్మ విష్ణు ముగ్గురిని చూసారనమాట. వచ్చి కూర్చున్నారు. కానీ ఆమె చెప్పేది కానీ చెప్పనిలే, నిదానంగా మనం చెప్దాము అని అంటున్నారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నీకు థ్యాంక్ యూ, వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నాకు కాదు, మా గురువులకి చెప్పండి. గురువులకు థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ వచ్చారా? నమస్తే అమ్మా. నమస్తే అండి. నాకైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మంచి డీప్ లో ఉన్నాను. అసలు ఇంకేమీ లేదు. లాస్ట్ కళ్ళు మీద చేతులు పెట్టుకున్నప్పుడు మాత్రం అటు ఇటు ఇద్దరు పిల్లలు వచ్చి మీకు ఇటు ఇటు ముద్దులు పెడుతున్నారండి. మీకు మీ మనవలో ఎవరో నాకు తెలియదు, ఇటు ఇటు కూడా ముద్దులు పెడుతున్నారు మీకు ఇద్దరు పిల్లలు వచ్చి. అప్పుడు తెలిసిందండి. అప్పటి వరకు శూన్యంలో ఉన్నాను నేను. అప్పుడు ఇంకా కళ్ళు మీద చేతులు పెట్టుకున్నాక అలాగా కళ్ళు మీద చేతులు ఉండగానే అలాగా కనిపించిందండి నాకు. ఇద్దరు పిల్లలు వచ్చి ఇటు ఇటు ముద్దులు పెట్టినట్టు మీకు కనిపించిందండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మీకు మీ గురువులకి చాలా చాలా కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఎవరి కళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. పద్మా విజయ్ గారు. మేడం చెప్పండి మేడం. చెప్పండి. మీరు మెడిటేషన్ స్టార్ట్ చేసినాక ఏం తెలియలేదు మేడం. డీప్ లోకి వెళ్ళిపోయినాం. లాస్ట్ లో మీరు మళ్ళా కళ్ళ మీద చేతులు పెట్టుకున్నంత వరకు ఏమీ తెలియలేదు మేడం. చాలా డీప్ గా వెళ్ళిపోయినాం. అసలు చాలా బాగుంది మేడం అది. శైలేష్ రెడ్డి గారు సార్ రాలేదు మేడం ఈరోజు. ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడేది? లలిత గారా? లలితని మాట్లాడుతున్నా మేడం. చెప్పండి. చాలా 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 బాగుంది మేడం ధ్యానము. అయితే నేను మొన్న ఒక 2 days క్రితము ఈ మొక్కలన్నా, ప్రకృతి అన్నా, ఇది ఆకాశము, ఇవన్నా నాకు నదులు, ఈ వర్షపు బిందులు, ఇవన్నీ కూడా నాకు మామూలుగా ఇట్లా కూర్చుంటే ఊరికే ఒక దాని తర్వాత ఒకటి అన్నీ వస్తూ ఉన్నాయి అన్నట్టు. ఒక మొక్క పెట్టినప్పుడు, చిన్న మొక్క పెట్టినప్పుడు ఎంత అందంగా ఇదిగా ఉంటది. పెరుగుతా ఉంటే పువ్వులు కాయలు కాసి ఎంతో అందంగా వికసించి చేసి, తర్వాత లాస్ట్కి వచ్చేసరికి పెలుసు బారిపోయి అవన్నీ మళ్ళీ
శిథిలమైపోతా ఉంటే కూడా చిగురిస్తూనే ఉంటా ఉంటది అని అవన్నీ కూడా నేను ఒక అర్ధగంట గంట సేపు ఊరికే ఈ ప్రకృతి గురించే నా మైండ్ లో నడుస్తా ఉంది అన్నట్టు. ఒక 2 days క్రితం ఇదంతా మీరు చెప్పారు మేడం ఇవాళ. మొత్తం అగ్ని గురించి, వాయువు గురించి, సముద్రాల గురించి, వీటి గురించి చెప్తుంటే చాలా అంటే చాలా ఆనందం అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇప్పుడేమో ఇంకా లాస్ట్ లో మీరు ఇక ధ్యానం చెప్పడం అయిపోయినాక డీప్ అయిపోయాయి, ఎక్కడికి వెళ్ళిపోయానో తెలుస్తలేదు నాకు అసలు. అంత బాగుంది మేడం, చాలా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. మేడం ఫస్ట్ టైం దీపంతో చేశానండి. దీపంతో చేశారు. ఎవరు మణి గారా? చెప్పండి. అవునండి, కానీ ఫ్యాన్ లేకుండా కూర్చోలేకపోయినా మేడం. ఫ్యాన్ లేకుండానా? ఏసీ ఉంటుంది అంటే ఏసీ ఉన్న చోట అది ఉన్న చోట కూర్చోండి, లేకపోతే ఏసీ లేదు మేడం. ఫ్యాను వెనకాల మీకు వచ్చేటట్టుగా చిన్నగా ఏదన్నా పెట్టుకోండి. వెనక వైపు మీకు మట్టుకు తగిలేటట్టుగా టేబుల్ ఫ్యాన్ చిన్నవి ఉంటాయి కదా, అవును. ఆ దీపం మీద పడకుండా మీ దగ్గరకు మీ మీద పడేటట్టుగా పెట్టుకోండి. పెట్టుకుంటే అప్పుడు బాగుంది మేడం. థ్యాంక్స్ అమ్మా. రాజవర్ధన్ రెడ్డి గారు, ఇంకెవరన్నా మాట్లాడతారా? అనంతలక్ష్మి మేడం ఇంకెవరు లేరు అనుకుంటానమ్మా. క్లోజ్ చేసుకుందాం మేడం. క్లోజ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంత చక్కగా ధ్యానం చేసుకున్నందుకు మనందరికీ మనమే థ్యాంక్స్ చెప్పుకుంటూ సెషన్ క్లోజ్ చేసుకుందాం. సాయి వినయ్ గారు